భారతదేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్కే ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్నో బూతు మాటలు మాట్లాడారని, వాటిపై ఒక పుస్తకమై రాయొచ్చని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వివిధ సందర్భాల్లో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తమ ప్రభుత్వం ఏ పథకాలను ఇస్తుంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో హరీష్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తప్పకుండా సరైన సమాధానం చెబుతారని చెప్పుకొచ్చారు. మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు, ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలనా? మనం వేరే వాళ్ళని అనే ముందు, వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి. మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి. రానున్న రోజులల్లా తెలంగాణ ప్రజలు మళ్లీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్ళే. రేపు తీర్పుతోటే తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో. ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు, ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు. కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుకో.